ఏపీలో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. మున్సిపాలిటీల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ రాజకీయ సిద్ధాంతాల్లో భాగమని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయాన్ని సరిచేయడానికి ప్రత్యేక కేబినెట్ పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉన్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ మంత్రివర్గం అజెండా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లపై ధీటుగా స్పందించాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్లోగా స్థానిక ఎన్నికలు జరగకుంటే అర్బన్ లోకల్ బాడీ నిధులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అక్రమార్కులు కంటైనర్లలో ఇసుక తరలింపుకు యత్నిస్తూ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ శాసనమండలిలో అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలి అనేది వైసీపీ ఎమ్మెల్సీల ఉద్దేశంగా కనిపిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలి సమావేశాల్లో రెండో రోజు కూడా డీఎస్సీ అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వివాదం నడిచింది. చైర్మన్ మోషేను రాజు అధ్యక్షతన కార్యకలాపాలు ప్రారంభం కాగానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం చుట్టూ చేరి ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ మండలిలో డీఎస్సీపై చర్చ జరగాలన్న బొత్సకు మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. వైసీపీ చెప్పినట్లు సభ నడవదని, చర్చ దేనిపైనా జరగాలి అన్నది ప్రభుత్వ నిర్ణయమన్నారు. డీఎస్సీపై చర్చకు సిద్దమని మరోసారి తేల్చి చెప్పారు. టీడీపీ అంటేనే డీఎస్సీ అని ఏకంగా 14 సార్లు డీఎస్సీ ఘనత టీడీపీది అన్నారు మంత్రి పయ్యావుల. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న వర్ల రామయ్యను అనంతపురం డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న రమాదేవిని మండలికి పంపనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. బుధవారం సాయంత్రం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. ఆగస్టు 19న రాత్రి చెన్నైలోని ఓ రిసార్ట్లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఆగస్టు 20న జరిగే 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. జోగి రమేష్ కుటుంబ వివాదంలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జోగి రమేష్, మేఘన కుటుంబాల మధ్య జరిగిన పంచాయతీకి సంబంధించిన వీడియో బయటపడింది. మేఘనకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని జోగి రమేష్ భార్య పంచాయతీలో చెప్పారు. అయితే తనకు అలాంటి ఆలోచనలు లేవని, ఆత్మహత్య పేరుతో తాను ఎవరిని బెదిరించలేదని మేఘన్ చెప్పారు. పెద్ద కుటుంబంలో మంచి అనుబంధాలు, ఆప్యాయతల్లో ఉంటున్నాయనుకున్నానని, కానీ పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని మేఘన్ ఆందోళన వ్యక్తం చేయడం వీడియోలో ఉంది. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటం అద్భుతమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2029లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన డబ్బుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై అగమ్య గోచరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మేడ్చల్ మండలం ఘనాపూర్లో మిషన్ భగీరథ పనులను భువనగిరి ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. కుటుంబ రాజకీయాలతో నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో 22A పై గందరగోళం నెలకొంది. దీన్ని వెంటనే రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటిపై విపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూతోపిడికి తెర తీసింది అంటూ ఆరోపించారు. మరోవైపు మంత్రి పొంగులేటి 22A అమలు విషయంలో పొరపాటు జరిగిందని, తమ ప్రభుత్వం సరిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు. సారీ చెప్తే చాలదని, మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 22A విషయంలో పొంగులేటి నైతిక బాధ్యత వహించాలన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 22A పై తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని హరీష్ రావు అన్నారు. ఈ వ్యాఖ్యలపై పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. తమ హయాంలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ నేతలు ఏనాడైనా సారీ చెప్పారంటూ ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను దోచుకునేందుకు దొంగల ముఠా నడుస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
భూములను రాబందులా లాక్కుంటున్నారని, పాలనలో రాజ్యాంగేతర శక్తులు ప్రవేశించాయని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పేరుతో పేదలకు భూములు పంచుతామని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. వనపర్తి కాంగ్రెస్ లో వివాదం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చిన్నారెడ్డిపై కేసీ వేణుగోపాల్కి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. డబ్బులకు టికెట్ అమ్ముకున్నారు అన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు గాంధీభవన్ దగ్గర ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కు అమ్ముడు పోయారు అంటూ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, చిన్నారెడ్డి, మేఘారెడ్డి అంశాలను పరిశీలిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతని, చిన్నారెడ్డి మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయని అన్నారు. అన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో మంత్రి జూపల్లి సమీక్ష సమావేశంలో గందరగోళం నెలకొంది. పార్టీ కోసం పనిచేసిన తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేతలు మంత్రి జూపల్లి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు పనులు చేస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. కొమరం భీం జిల్లా కలెక్టరేట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కోవలక్ష్మి విమర్శలు చేశారు. దీంతో మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలన రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఆర్థిక ఇబ్బందులున్న ప్రాధాన్యతలను బట్టి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో జూడాలు ఫేజ్ 3 ఆందోళనలకు సిద్దమయ్యారు. సోమవారం నుంచి అత్యవసర సేవలపై ప్రభావం చూపుతున్నాయి. జూనియర్ డాక్టర్ల ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించి వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. విశాఖ కేజీహెచ్లో జూనియర్ డాక్టర్ల వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని చేతి మీద డ్రాయింగ్ షీట్స్ మీద బొమ్మలు వేసే నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పేరుతో జీవో 97 తొలగించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి బ్లాక్ గ్రౌండ్ వరకు విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు చేపట్టారు. ప్రభుత్వం స్పందించి వెంటనే 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా రాజీవ్ చౌరస్తాలో మాజీ మంత్రి సింగారెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు పథకాలు అమలు చేయాలని ప్లకార్డులతో భారీ నిరసనకు దిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కలకల రేగింది. తమ భూములు వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ కాళ్లకల్ రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. జ్వరం కారణంగా శ్రీలత అనే మహిళ జాయ్ ఆసుపత్రిలో చేరింది. అయితే రాత్రి సమయంలో పరిస్థితి విషమంగా ఉందంటూ ఐసీయూ తరలించారు. తర్వాత శ్రీలత మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యంగానే శ్రీలత మరణించింది అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గుంటూరు గోరంట్ల శివార్లో పట్టాభూమిలో ఉన్న గోడను అధికారులు కూల్చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూల్చుతారు అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. డొంక భూమిని ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్న వారిని వదిలేసి తమపై కావాలనే కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట కోనాయిగూడెం సర్పంచ్ సైదారెడ్డి ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలో చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ వాపోయాడు. మరోవైపు సర్పంచ్ ఆందోళనకు పలువురు సర్పంచులు మద్దతు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేట్లపైకి ఎక్కుతూ ఉండగా విద్యార్థులను పోలీసులు లాక్కెళ్లారు. ఈ ఘటనలో విద్యార్థుల చొక్కాలు చిరిగాయి. పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థి నేతలకు వాగ్వివాదం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెల్దుర్తిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు తమ ఆందోళనలు విరమించేది లేదని, అవసరమైతే ధర్నాలు మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. కోనసీమ జిల్లా నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది.
మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విశాఖపట్నంలో కోస్ట్ గార్డుకు సమాచారం అందించామని, విశాఖపట్నం పారాదీప్ మధ్య మత్స్యకారుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బర్త్డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అపారమైన శక్తితో దేశ పురోగతిని ఆమె ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టణీకరణను మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీమవరం కేంద్రంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భీమా ఉడాన్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ అథారిటీ పరిధిలో 6 మున్సిపాలిటీలు, 19 మండలాలు, 282 గ్రామాలకు ప్రధాన కార్యాలయం భీమవరం కేంద్రంగా కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వేతో ట్రాఫిక్ లో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వన్వే విధానం తొలి రోజు కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడ్డారు. కేబీఆర్ పార్క్ చుట్టూ పలు జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. వన్వే రూల్స్ తో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ లో చిక్కుకుని ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిజర్వాయర్ వద్దకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కాట్సాన్ రాంభూపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్ఆర్బీసీ కాల్వకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. సీమ ఎత్తిపోతల పథకం 90% పూర్తయినా ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయకపోవడం దారుణమని కాట్సాన్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా అర్పణపల్లిలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోందన్న వదంతులతో గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు. అటవీశాఖ అధికారులు పంట పొలాల్లో కనిపించిన పాదముద్రలను పరిశీలించారు. అయితే అవి పులి పాదముద్రలు కాదని అడవి పిల్లికి సంబంధించిన పాదముద్రలు అని స్పష్టం చేశారు. దీంతో అర్పణపల్లి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణులు గ్రామ శివార్లలో కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ మిల్క్ డైరీ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కరీంనగర్ డైరీ భూములు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పేరుతో భూపారతిలో నమోదు కావడం చర్చకు దారితీసింది. డైరీలో భవనాలను వెంటనే ఖాళీ చేయాలని స్టేట్ డైరీ ఫెడరేషన్ ఎండీ కరీంనగర్ డైరీ పాలక వర్గానికి నోటీసులు పంపడం వివాదం రేపింది. కరీంనగర్ డైరీ ప్రస్తుతం 1,00,000 మంది పాడి రైతుల సభ్యత్వంతో నడుస్తోంది. ప్రతి 5-6 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక వివాదంలో ఉండే మిల్క్ డైరీ భూములు ప్రస్తుతం ఫెడరేషన్ కిందకు మార్చడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా రైతులు జీవితాలతో ఆడుకుంటారంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్ లో ముసారాబాగ్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో పనులు పూర్తయి బ్రిడ్జిపై రాకపోకలు సాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రిడ్జిపై నిర్మాణం పూర్తయిన స్థలంలో పెయింటింగ్ కూడా వేస్తున్నారు. అంబర్పేట, దిల్సుఖ్ నగర్ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది పడకుండా త్వరగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేస్తూ మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ సీబీఐకి చిక్కాడు. ఒంగోలులోని ఓ రెస్టారెంట్లో 2 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైన్ సేఫ్టీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న శివశంకర్ ప్రకాశం జిల్లా బల్లికురువ, చీమకుర్తి ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీల్లో తనిఖీలకు హైదరాబాద్ నుంచి సోమవారం వచ్చి బల్లికురువలోని పలు గ్రానైట్ క్వారీల్లో శివశంకర్ తనిఖీలు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మహిళా ట్రైనీ అధికారికి వేధింపుల కేసులో 2 రోజుల పాటు ప్రశ్నించారు. ఉదయకృష్ణారెడ్డి నుంచి ఒక ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ దొరికితే కీలక అంశాలు బయటపడతాయని పోలీసులు భావించారు. హైదరాబాద్ డెడ్ డ్రాప్ గంజాయి కేసులో ఈగల్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఒడిశా నుంచి గంజాయిని సరఫరా చేసిన నిందితులను అరెస్ట్ చేసింది. 230 మంది గంజాయి వినియోగదారులను ఈగల్ టీం గుర్తించింది. 188 టార్గెట్ ప్రదేశాల్లో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. కోరాపుట్కు చెందిన 5 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి 180 మంది వినియోగదారుల్లో 100 మందిని గుర్తించారు. 100 మందిలో 80 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. 38 మందిని కోర్టు ఆదేశాలతో డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు. గంజాయిని కోరాపుట్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. నెయ్యి తయారీ, విక్రయ యూనిట్లపై హెచ్ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. 25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. మరో 10.5 టన్నుల ముడి పదార్థాలు సీజ్ చేశారు. మొత్తం 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
తాడిపత్రిలో గోవా లిక్కర్ స్మగ్లింగ్ గుట్టురట్టయింది. పుష్ప సినిమా స్టైల్లో గోవా నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. లారీకి ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేసి అందులో మద్యం బాటిళ్లను దాచి తరలిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. తనిఖీల్లో 400కు పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఖరీదైన మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ క్యాంటీన్ నుంచి మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 22 లిక్కర్ బాటిల్స్ ను సీజ్ చేశారు. కేరళలోని కసారాగడలో పురాతన కాలం నాటి సొరంగం బయటపడింది. కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం సెప్టిక్ ట్యాంక్ నిర్మించేందుకు గోతిని తవ్వారు. అయితే ఒక్కసారిగా సొరంగం బయటపడటంతో ఆశ్చర్యపోయారు. బ్రిటిష్ పాలన సమయంలో సొరంగం తవ్వినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. కాసారగడలో సొరంగాలు బయటపడటం కొత్తేమీ కాదని గతంలో అనేక ప్రాంతాల్లో బయటపడినట్లు చెబుతున్నారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసులో సిట్ తన నివేదికను వెల్లడించింది. రామాలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ట్రస్ట్లో సభ్యుడిగా ఉన్న అనిల్ మిశ్రా కూడా క్లియరెన్స్ ఇచ్చింది. సిట్ తుదే నివేదికను యూపీ ప్రభుత్వ హోంశాఖ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విశాఖపట్నంలో పర్యటించిన నితిన్ నబీన్ బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉందని అన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతంగా చేయడానికి సంకల్పం తీసుకోవాలని ప్రతి కార్యకర్తకు సూచించారు. విపక్షం కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దీన్ని తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. ప్రస్తుత రాజకీయాల్లో విపక్షాలు పార్ట్ టైం నాయకుల్లా తయారయ్యారని వ్యంగ్యంగా అన్నారు. దేశంలోని యువతతో మమైకం కావాలని పార్టీ కేడర్కు సూచించారు. న్యూయార్క్ లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారీ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించారు. 44వ ఇండియా డే పరేడ్ వేడుకల్లో హీరోయిన్ పూజా హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. మాడిసన్ అవెన్యూలో జరిగిన ఈ వేడుకల్లో ఆమె భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. పలువురు ప్రముఖులు కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం భారీ ఊరట కల్పించింది. అనారోగ్య నేపథ్యంలో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని తెలిపింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఉత్తర్వులిచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వదంతులు